అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్ లో దురదృష్టకరమైన ఘోర ఘటన అయితే చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మాలో రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు ప్రస్తుతం అక్కడ డ్యూటీలో దాదాపు 300 మంది కార్మికులు అయితే అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ పేలుడు దాటికి 2 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో దాదాపుగా 18 మంది అగ్నికి ఆహుతైనట్టుగా ఇప్పటివరకు సమాచారం ఉంది. మరో 40 మందికి పైగా గాయపడినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం మనం విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో ఉన్నాము. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో దాదాపు 7గురిని ఇక్కడికి తరలించినట్లుగా మనకి సమాచారం ఉంది. ఈ 7గురులు ప్రజెంట్ ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6గురు పరిస్థితి ప్రాణాపాయం నుంచి తప్పుకున్నారనే చెప్పవచ్చు. ఒకరి పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉందనే వైద్యులు సమాచారం ఇస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమనే చెప్పాలి. ఎందుకంటే భారీగా శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అది షిఫ్ట్ డ్యూటీలు వాళ్ళకి ఉంటాయి. షిఫ్ట్ మారే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాస్త లంచ్ అవర్ కూడా కావడంతో అంటే నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవటం, అది లంచ్ అవర్ కావడంతో కొంత బయట ఉండడం పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రమాద ఘటనలో మాత్రం దాదాపు 300 మంది కార్మికులు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతో ప్రాణభయంతో చాలా మంది పరుగులు తీశారు. అయితే ఎవరైతే ఆ రియాక్టర్ దగ్గర ఉన్నారో వాళ్ళలో మాత్రం 18 మంది మృతి చెందారని, 40 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే మనకి విశాఖకు పలు హాస్పిటల్కు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని తరలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖలోని మెడికవర్ హాస్పిటల్లో 7గురు ఇక్కడ చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై సర్వత్రా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా స్వయంగా నేడు ఇక్కడికి మెడికవర్ హాస్పిటల్ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఇక్కడ వారి కుటుంబీకులను గానీ మృతుల కుటుంబీకులను గానీ పరామర్శించే చంద్రబాబు రాబోతున్నారు. అదే విధంగా ఎవరైతే ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో క్షతగాత్రులు అయితే చికిత్స పొందుతున్నారో వారిని కూడా పరామర్శించి అక్కడ ప్రమాద స్థలికి కూడా చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు దాదాపు ₹1 కోటి మృతుల కుటుంబాలకు ₹1 కోటి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గాయాల తీవ్రతను బట్టి క్షతగాత్రులకు కూడా ఒక నిర్దిష్టమైన రేటు అనేది ఫిక్స్ చేసే ఆలోచనలు అయితే జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు అయితే చేసింది. ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో హుటాహుటిన హోంమంత్రి కానివ్వండి లేదంటే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హుటాహుటిన అధికార యంత్రాంగం అయితే అక్కడికి తరలి వచ్చింది. అక్కడ పరిస్థితిని సమీక్షించడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఎవరైతే శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నారు అనే అనుమానాల నేపథ్యంలో శిథిలాలని పూర్తిగా తొలగించి క్షతగాత్రులను బయటకు తీసే ఆపరేషన్ అయితే అక్కడ కొనసాగుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. అయితే వరుసగా విశాఖలోని ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు చోటు చేసుకోవటం పెద్ద ఎత్తున అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే యాజమాన్య నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందనే ప్రధాన ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రియాక్టర్స్ దగ్గర భారీగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ హీట్ నేపథ్యంలో అక్కడ భారీగా పేలుడు సంభవించే పరిస్థితులు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో రియాక్టర్ దగ్గర పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వరుసగా విశాఖలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం అంటే చాలా బాధాకరమని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణమనే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. అది దర్యాప్తులో తేలనుంది ఏం జరిగింది ఏంటనేది. ఏదేమైనా ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఇక్కడ మన మెడికవర్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అయితే సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో పరామర్శించేందుకు ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసింది. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ మెడికవర్ హాస్పిటల్ నుంచి.